బీవీఎస్ టీవీ అండి. రోజు పిఠాపురం నియోజకవర్గం అంబరాన్ని అంటిన సంబరాల్లో అందరూ మునిగిపోయి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ప్రజలు ఏ విధంగా ఆయనకి పట్టం కట్టాలో ఈరోజు కట్టించారు. మరి జగన్ ఘోరాతి ఘోరంగా ఒక సీఎం క్యాండిడేట్ అయి ఉండి ఇంత ఘోరంగా ఓడిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చేతులారా ఆయనే చేసుకున్నాడు. ఈరోజు ఆయనే స్థిరంగా ఉంటే పవన్ అనేవాడు వ్యక్తి రాడు. అలాంటిది ఆయన వచ్చాడు అంటే ఆయన ఎంత కోల్పోయాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళ పతనానికి కారణం ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక ప్రక్రియను ఆయన తీసుకురావడం జరిగింది. దానివల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు. వాళ్ళ సొంతాస్తిని కూడా నిరూపించుకోలేని పరిస్థితి ఏపీ ప్రజలకు ఆయన తీసుకొచ్చాడు. ఆయన వాళ్ళ ఆస్తుల మీద కూడా వాళ్ళకి హక్కు లేదు. అలాగే ఎలక్షన్ టైంలో ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టానని ఎంతో గర్వంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు ప్రజలు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా న్యాయానికే విలువ ఉందని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఓడిపోవడం, ప్రజలు వాళ్ళకి ఈ విధమైన సమాధానం చెప్పడం కూడా ఎంతో పిఠాపురం నియోజకవర్గానికి ఎంత ఎలాంటి పట్టం కట్టారో. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళనివ్వను అన్నారు. ఇవాళ గేట్లు తన్నుకుని వెళ్ళే పరిస్థితి ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఈరోజు మీ పార్టీ ఉన్నంతసేపు మీరు ఎంత విర్రవీగిపోయారు. ఇవాళ మీ బ్రతుకులు ఒకసారి ఆలోచించండి. కుక్కలు చింపిన విస్తరైపోయింది. ప్రజలే మీకు గుణపాఠం చెప్పారు. మీరు కనీసం మీరు గెలిచిన తర్వాత మీ పార్టీలో మీకున్న అధికారానికి చేసిన ప్రమాణానికి కూడా మీరు ఎవరు కట్టుబడి చేయలేదు. అలాంటి దుస్థితిలో మీ పార్టీ వ్యవహరించింది. ఇది మీకు సిగ్గుచేటు. ఇప్పుడన్నా సరే ఒక మానవత్వంగా మనిషిగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మనుషులకి ఎలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన అధికారంలో లేకుండానే ఎంతో మంది కౌలు రైతులకి ఆయన సహాయం అందించాడు. అలా అందించిన వ్యక్తి ఈరోజు అధికారం వస్తే ఇంకా ప్రజలు బాగుంటారని నమ్మి ఆయన ఈరోజు గెలిపించుకున్నారు. అదే మీకు నిదర్శనం. ఇప్పుడన్నా మీరు మనుషులుగా మారండి. ఎలాంటి వాళ్ళన్నా సరే ప్రజలకి ఉపయోగపడే నాయకుడు నాయకుడే కాదు. అలా ఈరోజు మీకు తీర్పు ఇచ్చింది. అందరికీ ఒక గొప్ప సంబరం. అలాంటి సంబరాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కూడా అంతే ఘనంగా జరుపుకుంటుంది. ఆయన కష్టానికి వెన్నంటే నిలబడి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అలాగే నాగబాబు గారి వైఫ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళందరూ వచ్చి ప్రజలకి పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం తెలియజెప్పి ఈరోజు ఆయన గెలిపించి ఆయన గెలుపుకి వీళ్ళందరూ కారణమయ్యారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. అది ఆ మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేసే నేచర్ ఉన్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీని ఇప్పుడు కూడా గెలిపించుకోకపోతే ప్రజలు ఇంకా అన్యాయంలోనే బ్రతుకుతారు. ఈరోజు న్యాయం గెలిచింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సమస్య అనేది ఎక్కడా లేకుండా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. అలాంటి వ్యక్తి ఆ కుటుంబంలో పుట్టాడు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీలో పుట్టడం, మెగా ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం. ఈరోజు మెగా ఫ్యామిలీ అంతా ప్రజలకి ఎంతగానో సహాయపడుతున్నారు. అలాంటి ఫ్యామిలీని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెగా ఫ్యామిలీ తరపున అలాగే మా ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పిఠాపురంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పిఠాపురానికి ప్రసిద్ధిగాంచింది శ్రీపాదవల్లభుడి జన్మస్థలం, అలాగే పురోహితికాదేవి 10వ శక్తిపీఠం ఇక్కడ వెలిచి ఉన్నాయి. అలాంటి ప్రదేశాలను చూడడానికి ఎంతో మంది సందర్శకులు రావడం జరుగుతుంది. వాళ్ళకి సరైన అకామిడేషన్ లేక వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అలాగే ఉప్పాడ జామ్దాని చీరలు అందరికీ ఒక షాపింగ్ మాల్ లాంటిది. ఉప్పాడ చీర ఫేమస్. ఎంతోమంది సినీ నటులు పెళ్ళిళ్ళకి ఉప్పాడ వచ్చి చీరలు తీసుకుని వెళ్ళే ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అది. అలాంటి ప్లేస్ని కూడా డెవలప్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఇలాంటివన్నీ వెలుగులోకి తీసి ప్రతి టూరిజం ప్లేస్కి ఒక టూరిజాన్ని డెవలప్ చేస్తే అక్కడ ఒక గైడ్ బాగుపడతాడు. అక్కడ ఎన్నో చిల్లర పాన్ షాపులుగా ఉపయోగంలోకి వస్తాయి. అలాగే రెంట్స్ తీసుకున్న రూమ్స్ ఏమన్నా ఉంటే అవి పరిగణలోకి వస్తాయి. డెవలప్మెంట్ ఉంటుంది. ఇలాంటివన్నీ వెలికి తీసి పిఠాపురాన్ని అభివృద్ధి ఎక్కడి నుంచో వచ్చి ఎవరు ఇవ్వనవసరం లేదు. మీరు పెట్టిన సొమ్మే మీకు అభివృద్ధి కలుగుతుందని ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి మహోన్నతుడు పవన్ కళ్యాణ్ గారు.